సో ఈ వెంకటేష్ని తన భార్య తన బామ్మారు ఇద్దరు పైన దాడి చేసి కిందికి తీసుకొస్తుంటే గోపాల్ అనేటువంటి వ్యక్తి చూశాడు. ప్రస్తుతం అన్న ఉన్నారు, మనతోటి మాట్లాడదాం. బ్రో, ఎట్లా మీరు అంటే ఏ టైంలో ఈ దాడి జరిగింది, వాళ్ళు పైనుంచి ఎట్లా లాక్కొచ్చారు వాళ్ళని, మీరు వీడియో ఎందుకు తీశారు అసలు? యాక్చువల్గా నా ఫ్రెండ్ సీను అని, ఈయనది ఎల్పిజి ఆటో, ప్యాసింజర్ ఆటో ఉంటుంది. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ ఉంది కాబట్టి లైన్ ఉంటుంది కాబట్టి మేము 10:30 ఆ టైంలో భారత్ పెట్రోల్ పంప్, ఎల్పిజి పెట్రోల్ బంక్ పోయినాం ఆటోనగర్లో. లైన్లో ఉంది కాబట్టి మాకు వచ్చేసరికి 11:30, 11:40 ఆ టైం అయింది. లైన్ ఉంది కాబట్టి గ్యాస్ కోసం పోయినాము. అండ్ వీళ్ళు ఉండేది బి బ్లాక్, సి బ్లాక్. ఈయన బి బ్లాక్లో ఉంటాడు, ఈయన సి బ్లాక్లో ఉంటాడు. రాకేష్ ఈయన సి బ్లాక్లో ఉంటాడు. అయితే వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను మా ఇంటికి పోదామని, మా ఇంటి అదే ఫ్లోర్, ఏ బ్లాక్ 3rd ఫ్లోర్లోనే మా ఇల్లు. నేను ఇంటికి పోదామని దారిలోనే వాళ్ళు ఇట్లా పడిపోయి ఉన్నారు. వాళ్ళ లేడీ ఒక ఆమె ఉంది, 2 బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంది మనకు అంత ఐడియా లేదు వాళ్ళ గురించి. కాకపోతే ఆ లేడీని నేను చాలాసార్లు ఈడ కింద చూసిన అట్లా. ఇంకా నేను వాళ్ళు కొట్టడం, నా ముందు కొట్టడం కానీ ఇంకా నేనేం చూడలేదు. అంటే మీరు వీడియో తీస్తుంటే కూడా వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి ఏమో అడిగారంటే, వీడియో ఎందుకు తీస్తున్నావు అని నన్ను అయితే అడగలేదు. కాకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ బొమ్మడిది వాళ్ళ ఫ్రెండ్ అంట. వాడు షర్ట్ లేకుండా ఉన్నాడు కదా, షర్ట్ ఉంది కదా, టీ షర్ట్ ఉంది కదా, ఆయన వాళ్ళ బొమ్మడిది వాళ్ళ ఫ్రెండ్ అంట. ఆయన ఒక్కడే లేడీ వాళ్ళ తమ్ముడు అంట, షర్ట్ లేని ఆయన తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. నేను ఎందుకు కొట్టిరు ఆయన అంటే, ఇట్లా నైట్ వచ్చి డోర్ కొడుతుండు అంటే, ఆయన ఎవరు అని అడిగిన. ఎవరు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అన్నాడు. ఎందుకు కొట్టిరంటే నైట్ వచ్చి డోర్ కొడుతున్నాడు అన్నారు. ఎవరు కొట్టిరంటే మేము ఇద్దరం కొట్టినాం అన్నారు. అంతే. అయ్యి ఆడ వదిలేసిపోతున్నారు వాళ్ళు. నేను అదే టైంలో పైకి ఎక్కిన. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంట్రాగేషన్ ఏదైనా రేపు పొద్దున ఏదైనా జరిగితే ఇంట్రాగేషన్ అయింది, నేను అదే టైంలో పైకి ఎక్కిన. అది నా మీదకి వస్తుంది అని చెప్పి నేనేం చేసిన, వీడియో తీసుకున్నా. నా సేఫ్ సైడ్ కోసం నేను ఒక చిన్న వీడియో తీసుకున్నా. వాళ్ళ ముందే బాజప్తా తీసిన, నేను దాచుకొని అట్లా ఏం కాకుండా బాజప్తా వాళ్ళ ముందే వీడియో తీసిన. అది జరిగింది, నేను చూసింది. అంటే మీరు చూసినప్పుడు మరి ఆయన అంటే దెబ్బలు తిని ఉన్నాడు కదా, ఆయన ఏమన్నా మాట్లాడుతున్నట్టు కానీ స్పర్శ లేదు, బతికే ఉన్నాడు. కొంచెం శ్వాస తీసుకుంటుండే కాబట్టి మాటలు ఏం లేవు. అంటే అప్పటికే దాడి చేసి వాళ్ళు ఏడగొట్టిరు ఏందనేది, వాళ్ళ పైన ఏడో ఉంటారంట. పర్టికులర్గా వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు. మొన్ననే మూసీ నది సంథింగ్ ఏదో డిమాలిషన్లో వాళ్ళకి ఇల్లు వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. కొత్తగా వచ్చిరు వాళ్ళు. నేనైతే ఈయనే పుట్టిన, ఈడ గుడిసెలు ఉండే, వనసలిపురం ఈడ గుడిసెలు ఉండే, నేను ఈయనే పుట్టిన. వాళ్ళు ఎప్పుడు వచ్చిరు, వాళ్ళకి ఇల్లు ఎప్పుడు అలాట్ అయింది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆమెకు ఆయన భర్తనా లేకపోతే వాళ్ళ పిల్లల అని ఏం తెలియదు వాళ్ళ గురించి డీటెయిల్స్. అంటే కేవలం మహిళలు మాత్రమే కింద చూసేవారు. అదే లేడీస్తో పాటు వాళ్ళు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఆమె ఎప్పుడు కిందనే కనిపించేది అట్లా. అదే టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు శివారెడ్డికి, కాలనీ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలా టైంకి అదే నైట్ ఇవ్వలేదు. నేను ఏమనుకున్నా అంటే అదే టైంకి పొద్దున వాళ్ళకంటే నైట్ కూడా దిగలేరు. ఆయనకి పొద్దున 9 వరకు అలానే ఉంది బాడీ. 9 వరకు అలానే ఉంది బాడీ. 9 వరకు పైనుంచి కిందికి నేనే పంపించిన. వాళ్ళు అట్లా వదిలేసిపోతున్నారు, ఆడనే వదిలేసిపోతున్నారు ఆయనని పైకి. నేను పైకి వచ్చిన, నాది 3rd ఫ్లోరు, ఆడనే వదిలేసిపోతున్నా. నా మీదకి వస్తాను, ఫస్ట్ మీరు కిందికి తీసుకుపోరు అని చెప్పి నేనే దగ్గరుండి కిందికి పంపించిన వాళ్ళని, తీసుకుపోండి అని చెప్పి. అయితే పొద్దున సబ్మిట్ చేసిన. నేనైతే ఏదైతే వీడియో తీసిందో నాకు ఫుల్ నిద్ర వస్తుండే. నైట్ 11 ఆల్మోస్ట్ 12 అవుతుండే టైము. నేను ఇంటికి పోయినా, నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నా. నేనేమనుకున్నా అంటే ఏదో దెబ్బ తాకింది, ఇట్లా పగిలింది, ఆ నోట్లోకి వెళ్ళి రక్తం ఉండే, ఇది ఏదో పగిలింది, పొద్దున్న లేచి వెళ్ళిపోతాడులే, ఏదో తాగుండడేమో అనుకున్నా. నేను ఆయన చచ్చిపోతాడు అని అనుకోలేదు. ఆయన అట్లా చచ్చిపోతాడు అని అనుకుంటే మాత్రం నేను నా ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మా పెద్ద మనుషులకు కానీ చెప్పి అప్పుడే పిలిపించి ఇట్లా జరిగింది, వీళ్ళు ఇట్లా కొడుతురు అని చెప్పి నేను అప్పుడే దాన్ని అంబులెన్స్ని పిలవడము లేకపోతే 100ని డయల్ చేయడము ఏదో ఒకటి చేస్తుంది. కానీ నేను అంత అనుకోలే ఆయన చచ్చిపోతాడు అని. దెబ్బలు తాకినే ఏదో పొద్దున్న లేచి వెళ్ళిపోతాడులే ఆయన అనుకున్నాను నేను. రైట్. ఇది అంటే ఈయన చూసినప్పుడు, గోపాల్ అనేటువంటి వ్యక్తి చూసినప్పుడు చిన్నగా అంటే దెబ్బలు దాక్కున్నాయి, తను చనిపోతాడని చెప్పి నేను ఊహించలేదు. ఒకవేళ అట్లా ఊహించినట్టయితే నిజంగా అంబులెన్స్ని పిలవడం కానీ లేకుంటే మా ఇక్కడ కాలనీలో పెద్ద మనుషులను పిలిచి ఏదో ఒకటి చేసేవాడిని. కానీ నిజంగా ఆయన చనిపోతాడనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు. కేవలం ఏదో చిన్నగా దెబ్బలు దాక్కున్నాయి, నోట్ల నుంచి వెళ్ళి కొంచెం రక్తం వచ్చింది అంతే అని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే 10:30కి వీళ్ళు పైన దాడి చేసి వాళ్ళ భార్య, వాళ్ళ బామ్మర్ది వాళ్ళ స్నేహితుడు ఒకడు, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా తనని కిందికి వరకు తీసుకొచ్చారంట. సో 3వ ఫ్లోర్లో
దారిలో అక్కడ వదిలేసి వెళ్తుంటే ఈ గోపాల్ అనేటువంటి వ్యక్తి తనని అంటే ఇక్కడ ఎందుకు వదిలేశారు, నేను పైకి వస్తున్నా కదా, మళ్ళీ రేపు ఏమన్నా జరిగినా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు బాడీని అంటే ఎవరైతే నేను వెంకటేష్ ఉన్నారో కింది వరకు తీసుకెళ్ళండి, సో కింది వరకు తీసుకెళ్ళిన తర్వాతనే మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి కూడా అతను చెప్పాడంట. సో చూద్దాం మరి అంటే తను అక్కడికక్కడే నిన్నైతే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడైతే అంటే వాళ్ళపైన కేసు అయింది. ఎవరైతే చంపారో ఒకవేళ మరి బామ్మర్ది పైన కేసు అవుతుందా లేకుంటే భార్య పైన కేసు అవుతుందా, వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఆ బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, పాండు వాళ్ళ ఫ్రెండ్, అతని పైన కేసు అవుతుందని చూడాల్సింది.